వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలను వైద్యులని పొందరు. కాబట్టి ధర్మరాజా వ్రతం చేసి ఈ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్యశూరులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి చేత సకల ఐశ్వర్యాలను పొందగలుగుగాక అని సూర్యుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టమును తీర్చి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ఓం శ్రీ హరిదత్త శ్రీ వినాయక వ్రతకల్పం. ఈ చదువు ప్రార్థన ఇది ప్రార్థన తొండము నేర దంపక తోరమున పంచు గణపతి ఓము సమస్తం మొండెగా మధ్యలో గణపం ఓమాని శివకులు ఉన్నహాసము కొండములు అనేక దండము ద్వారము పంచయు వామం హస్తము మొండెగా మోయ గజ్జలను మెల్లని చూపులు మందహాసము కొండగ రూపంలో కోరిన నిత్యకంద సత్యమై గండోని పార్వతీ గణప గణాధిపతియే నీకు మొక్కెద తలచని గణానాథుని తలచిదం విఘ్న గణపతి తలచిన పండుగ ఆరంభన దళచిన విగ్రహంలో అటుకులు పమ్మల పలుకులు చిరికిడి బెల్లము నానము రెట్టుకులు చెరుకు రసములు నిదానం చేసి ప్రార్థించు మందహారతులు గోపర్య గణపయ్య నీ పట్టు నేనయ్య వందాలు లేకి ముగ్గురయ్య కమ్మలు లేని పరికొండలు మంగళం వెండి పల్లెములో వెయ్యి ముత్యాలు కొండలు నీళ్ళు మొండములు హారములు వెండిగా వేసుకొని దండిగా నీకు తలహారతి ఏ ముత్యారతి శ్రీ గణాధిపతి ఏకదంతం ఎల్లగజ నాగే కలుగు భోజనై మూషికులు సంక్రాంతి భావ్యము దేవగణపతి తీరుడు చెంగవ చామంతి చలనీగి గన్యేరు తామ సంగీత స్వప్నజాతం చేసుకుని శ్రీ గణపతి గణనాథిగా శివేశ్వర నాయక శివాలయ అయిపోయిందా? ఎప్పుడు పుస్తకం అయిపోయింది పెట్టాను.